మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారికి అండగా ఈ తెలుగుదేశం పార్టీ ఉంటది. మరి ఈ రోజు ఎన్టీ రామారావు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ మరి ముందుకెళ్తా ఉంది. మరి లోకేష్ గారు మంచి మంచి సంస్కరణ తీసుకొస్తూ కార్యకర్తలకి బీమా కల్పిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేళ ముఖ్య అతిథిగా మన జిల్లా ప్రెసిడెంట్ గారు అనంతకుమార్ గారు వచ్చేసి ఈ వేళ మన పార్టీ కార్యాలయం దగ్గర జెండావందనం చేశారు. దాని ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు గారు, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలకి, పట్టణం నుంచి వచ్చిన కార్యకర్తలకి, అందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఎప్పుడు వచ్చిందోటి పార్టీని బలోపేతం చేయడానికి మీరు అందరూ కూడా చెయ్యి కలిపి అందరూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకిరెడ్డి విఎన్ఎస్ పూర్ణిమ, రాష్ట్ర మహిళా మీడియా కోఆర్డినేటర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోనికి అడిగిడింది. అన్న ఎన్టీఆర్ గారు పేదల సంక్షేమం కోసం, అన్నార్తుల ఆకళ్ళలోంచి, రైతన్నల కన్నీటిలోంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలతో ఈ తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగింది. అయితే 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిద్దాం. తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి మనకెంతో గర్వకారణం. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 గా నిలబెట్టేందుకు కృషి చేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతాలోకి ప్రవేశం చేసాము. అయితే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మండల వ్యవస్థలను తీసుకొచ్చారు. ఆయన పేదవారికి మన భారతదేశంలోనే మొట్టమొదటి పెన్షన్ అందించారు. ఆయన ఆశయాల్ని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మహిళలకి డోక్రా గ్రూపులు పెట్టి మహిళల్ని ఆదుకున్నారు. యువతకి ఉద్యోగ కల్పించి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లారు. ఈ విధంగా ఆయన తెలుగుదేశం పార్టీని మంచి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంలో మా తెలుగుదేశం కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. ప్రతి కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా బలోపేతానికి చేయటానికి కృషి చేయాలనేసి అందులో నేను కూడా భాగం పంచుకుంటాను అనేసి ఈ సందర్భంగా తెలుపుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు 9 నెలల కాలంలో రాష్ట్రంలో ఒక మహోన్నతమైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ వ్యవస్థని నిర్మించినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన మాటలు 2 మాటల్లో చెప్పాలంటే, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల్ని కాపాడినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అదే వరవడిని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి మాటలతో చెప్పలేనిది. ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పాలి. మరి గతంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే, మరి తెలుగు ప్రజలు చాలా భవిష్యత్తుని ఆలోచించి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇవ్వటం వల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఈ ఆవిర్భావ సందర్భంగా తెలుగు జాతిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. నరరూపరాక్షుడైనటువంటి జగన్ పరిపాలన ఎప్పుడు కూడా ఆహ్వానించకండి.
మన చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.